ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికి శుభాలు పొందాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీ పనులన్నిటిలో నా దేవుడు తన కృపనిచ్చి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమ నా దీని బిడ్డరా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వాక్యం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ నా దీని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిర్ధకము కానేరదు. నా దీని బిడ్డలరా, ఆది కాండంలో మనం చూసినప్పుడు అండి, ఆది కాండంలో అబ్రహాం జీవితం మనం చూస్తామండి. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వాక్యం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరి అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడండి. అన్నీ ఉన్నా కానీ గర్భఫలం లేనివాడిగా అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ చెప్పుకోలేని బాధ వేదనతో తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడండి. అయితే దేవుడు అబ్రహాంని దర్శించి అబ్రహాంకి చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు గర్భఫలం ఇస్తా, నీవు అనుకుంటున్నట్టుగా నీ జీవితంలో వేరే వాళ్ళు నీ ఆస్తిని అనుభవించరు అనేసి దేవుడు అబ్రహాంతో చెప్తున్నారండి. అబ్రహాము ఆ మాట నమ్మాడండి. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తేనండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. నా దీని బిడ్డలారా, దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిర్ధకం కాదండి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నేను నీకు బిడ్డనిస్తాను అని. ఆ మాటను నెరవేర్పు కలిగించుకున్న దేవుడు అండి. ఈ ఉదయకాలం వెళ్ళి వాక్యం ఉంటున్న నీవు కన్నీళ్ళలోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ దేవుని సమ్ముఖంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా నీవు ఆదరించబడి ఉండొచ్చు. దేవుని వాక్యం చేత నీవు ఓదార్చబడి ఉండొచ్చు. నా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఈ మేలు నా జీవితంలో జరగబోతుంది అనేసి నీవు యోచించి ఉండి ఉండొచ్చు. అయితే ఆ మేలు కొంచెం ఆలస్యమై ఉండగా నీవు ఒకవేళ కలవరపడుతూ చింతింపబడుతున్నావో నాకైతే తెలీదు. దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా కానీ నీ జీవితంలో ఆచరణగా నువ్వు తీసుకున్నట్లయితే, నీ జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరించినట్లయితే దేవుడి మహోన్నతమైన ఉన్నతమైన కార్యాలను నువ్వు పొందుతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా దేవుని బిడ్డలారా, ఆది కాండము 26వ అధ్యాయము ఇక్కడ 23వ వాక్యంలో చూస్తే అండి, అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళును. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి నా అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపజేసానని చెప్పాను. ఇక్కడ ఆది కాండము 26వ అధ్యాయము 28వ వాక్యంలో చూస్తే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలని మేము నిన్ను ముట్టక నిన్ను మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనేది. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు శత్రువులు ఇస్సాకు యొద్దకు వచ్చారు. ఇస్సాకు శత్రువులు అంటారు, దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూసాము, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మేము చూసాము అని ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం వల్ల దేవుని నోటి నుంచి వచ్చిన మాట నీ వ్యాపారం ఆశీర్వాద నిమిత్తమే కావచ్చు, నీ కుటుంబం మార్పు నిమిత్తమే కావచ్చు, నీ ప్రయత్నాల్లో ఒక విజయం కొరకే కావచ్చండి. నీవు ఈ వాక్యం ఉంటే నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా దేవుని శక్తి కలిగిన వాక్యము ఆనాడు అబ్రహాముని ఇస్సాకుని దర్శించినట్లుగా
ఈ ఉదయకాలం వేళ నిన్ను నీ కుటుంబాన్ని దర్శించునుగాక. నా దేవుడు అబ్రహాము జీవితంలో ఒక అద్భుతం జరిగించినట్లుగా, ఇస్సాకు జీవితంలో ఒక అద్భుతం జరిగించినట్లుగా ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి ఊహించలేని మేళ్లతో నా ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఉదయకాలం వేళ ఈరోజు దేవుడు దాచి ఉంచిన మేళ్ల చేత మిమ్మల్ని నింపునుగాక. నా దేని బిడ్డలరా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని నమ్మండి. ఆ వాక్యము శక్తి అయి, ఆ వాక్యము ధైర్యమై, ఆ వాక్యము ఆదరణి అయి నీవు నడుచు ప్రతి చోట్ల నీకు కాపుదలుగా ఉండి, ప్రొటెక్షన్గా ఉండి, నీ చుట్టూ అగ్ని కంచె రక్త కంచె వేయగలిగినది. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండు, వాక్యం దేవుడి యొద్ద, వాక్యం దేవుడై ఉండెను అని లేఖనాన్ని సెలవిస్తుండగా, దేవుని వాక్యాన్ని నమ్ము. నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన ప్రతి కార్యాలు కూడా సుసాధ్యం చేయబడి నీవు ఆశించిన ప్రతి కార్యాల్లో ఒక విజయం నువ్వు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. అట్టి కృపని ఉదయకాలం వేళ ప్రభు మీ పని పాటలలో ప్రభు మీకు తోడుగా ఇచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దైవ సేవకులుగా చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తామండి. కృపా సత్య సంపూడకు దేవానికి స్తోత్రమయ్యా. ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరిగించు అయ్యా. నీ వాక్యం అన్నాడు మారదు నా తండ్రి. నీ వాక్యం ఔషధమై గాయములు కడుతుంది నా ప్రభువా. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరిగించయ్యా. నీ నోటి నుంచి వచ్చిన ఏ మాట నిర్ధకం కాదు కదా నా ప్రభువా. అబ్రహాము నీ మాటను బట్టి దీవించబడ్డాడు, ఇస్సాకు నీ మాటను బట్టి దీవించబడ్డాడు ప్రభువా. ఆ రీతిగా ఉదయకాలం వేళ నీ మాటను బట్టి నీ బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, ఊహించలేని మేళ్ల చేత నీ బిడ్డలు నింపబడుదురుగాక అనేసి ప్రవచిస్తున్నా ప్రభా. నరపుత్రుడా, జీవం కలిగినట్లు ప్రవచించమన్నా నా తండ్రి. నీ బిడ్డల వ్యాపారాల్లో, నీ బిడ్డల పని పాటలలో నీ హస్తం తోడుగా ఉంచి గొప్ప విజయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించు. నీ వాక్య వాగ్దానాన్ని నమ్మి ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న శారా ఆయా గర్భం పొందడానికి శక్తి పొందినట్లుగా ఈ ఉదయకాలం వేళ వాక్యం ఉంటున్న నీ బిడ్డలైన వారు వీరి బలహీనతలో, వీరి యొక్క సొమ్మసిల్లిపోయిన అనుభవంలో నూతన కృపలు, నూతన బలము చేత నింపబడి నడిపించబడే రీతిగా కృపా ధన్యత నీ బిడ్డలకు దయచేయమని, అడిగినంతకన్నా అధికంగా కృపతో నింపమని నజుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని ఆయన సన్నిధి సహవాస కృపయు ఈ వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరికి తోడయండి. మీ మార్గాల్లో ఉన్న ఆటంకాలను తొలగించి మీ మార్గాల్లో నా దేవుని హస్తము, నా దేవుని వాగ్దానం తోడై ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.